నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బ్రెయిన్ స్ట్రోక్ పట్ల అందరిలో అవగాహన తేవడం ఎంతో అవసరం ఐసీయూ అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పాలనలో పేద విద్యార్థులపై చిన్నచూపు అస్వస్థతకు గురైతే ఆస్తమా అనడం అవివేకం బ్రెయిన్ స్ట్రోక్స్ డే సందర్భంగా హంటర్ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్లో వెంటిలేటర్తో కూడిన నూతన బ్రెయిన్ స్ట్రోక్ ఐసీయూ అంబులెన్స్ సేవలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్ వారు అత్యాధునిక సాంకేతికతో బ్రెయిన్ స్ట్రోక్ ఐసీయూ అంబులెన్స్ సేవలు అందించడం పట్ల యాజమాన్యాన్ని అభినందించారు. వయసు పెరిగే కొద్దీ తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని బ్రెయిన్ స్ట్రోక్ పట్ల అందరిలో మరింత అవగాహన తేవడం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్లో అంబులెన్స్ ప్రారంభించడం, ఎక్కడైతే హార్ట్ అటాక్ వస్తుందో అక్కడికే వీరు అంబులెన్స్ వెళ్ళి ఆడికెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ హాస్పిటల్ తీసుకొచ్చి ప్రాణాలను రక్షించే విధంగా అధునాతకంగా ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ మరియు ఈ హాస్పిటల్ వారికి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీ తోటి మీరు చేస్తున్నటువంటి కృషికి వారిని అభినందిస్తూ మహిళా స్వయం సహాయక సంఘాలకు 5.5 కోట్ల రూపాయల చెక్కులను శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అందజేశారు. స్వయం సహకార సంఘాలకు కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నర్సంపేట మండలంలోని 11 గ్రామాలకు గాను 55 గ్రూపులకు 5.5 కోట్ల రూపాయల బ్యాంకుల సహకారంతో తీసుకునే వడ్డీ లేని రుణాలను పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. గ్రామాలలోని ఇంటి పరిసరాలలో కూరగాయల చెట్లు పెట్టడము, కోళ్లు మేకల పెంపకము, పాల ఉత్పత్తులు చేయడం ద్వారా గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతాయని తెలిపారు. మహిళలను కోటీశ్వర్లు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. శాలతో సత్కరించాలని, ఎందుకంటే ప్యాడీ సెంటర్లన్నీ మరి మహిళలకందరూ కూడా కొంత లాభదాయకం కాబట్టి మహిళా పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి మన ఎమ్మెల్యే గారు మన మహిళా సంఘాలకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు. సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియవలసిందిగా అందరిని కూర్చున్నాను. గట్టిగా చెప్పట్లే, ఎందుకంటే సార్ 6 మండలాల్లో మహిళా సంఘాలకే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లన్నీ ఇవ్వడం జరిగింది. సౌహృదయం ఇవ్వడం. రవి చాలా ఇక్కడ ఎంఎస్ఏ సత్కరించాల్సింది అడిషనల్ డిఆర్డీఓ గారిని, ఎంఎస్ వారిని, డిపిఎంసీను, అదేవిధంగా ఈ మార్కెట్ కమిటీ వాళ్ళని కూడా అందరు కూడా కోరుచున్నా. సారు మరి అన్ని చెప్పడం కొంత సారు మీకు రియల్ గా మన భాషలో చాలా చక్కగా వివరించారు. అన్ని కార్యక్రమాలు కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. సో సార్కు మనందరి తరఫున మనందరి మండల సమైక్య తర్వాత 10 గ్రామాలు మన నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు గారికి, ఎమ్మెల్యే గారికి ప్లాంట్ అందజేస్తున్నారు మండల సమైక్య ఊబీ వారు. గౌరవనీయులు శ్రీ పాలయ శ్రీనివాస్ గారు ఏఎంసీ చైర్మన్ నర్సంపేట గారిని కూడా వేదికను అలంకరించవలసిందే కోరుచున్నాను. అదేవిధంగా శ్రీమతి రేణుకాదేవి అడిషనల్ డిఆర్డీఓ సేర్పు ఎమ్మెల్యే గారు మన కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ మాధవి మేడం గారిని 300 కోట్ల పైన మనం తీసుకొని ఉన్నాము. సో ఈ రోజు ఇక్కడ కెనరా బ్యాంక్ లో మనము 10 జీపీలకి
మార్కెట్ ఉండే విధంగా సలహాలు ట్రైనింగ్లు ఇవ్వాల్సిన ఇంకా ఎక్కువ అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వీరు పూర్తి స్థాయిలో ఇంతకుముందు మరి ఏదైతే ఫీల్డ్ ఆఫీసర్ గారు చెప్పినారు, మరి మగవాళ్ళకి ఇస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఆడవాళ్ళకి ఇస్తేనే ఈ డబ్బులు పోగొతాయని చెప్పినారు. ఆ రోజు గుర్తించే, ఆ రోజు ఏదైతే గ్రూపులు ఏర్పాటు చేసేటప్పుడు గుర్తించే ఆడవాళ్ళు మన దేశంలో, మన ప్రాంతమే కాకుండా మన దేశంలో వారు పూర్తి స్థాయిలో భద్రంగా పొదుపుగా ఏదైతే డబ్బును వాడుతారని చెప్పే ఈ యొక్క గ్రూపులు ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు 5.5 కోట్ల రూపాయలు 55 గ్రూపులకి 10 గ్రామాలకే ఆర్థిక సహకారం అందింది. అయితే ఈ యొక్క ఆర్థిక సహకారం అందిన దాంట్లో వివిధ రకాలుగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పుడు ఏపీ గారు చెప్పినారు. మీరు తయారు చేసే వస్తువులన్నీ కూడా పూర్తి స్థాయిలో మన ప్రాంతంలో మన జిల్లాలో అమ్ముడుపోయే విధంగా మీరు వీటన్ని కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. వీటితో పాటు నిత్యావసర వస్తువులు ఏదైతే రోజువారీగా వాడుకునే పాలు, పెరుగు, నెయ్యి, నూనె, కూరగాయలు, సబ్బులు, మరి ఏదైతే షాంపులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మన కుటీర పరిశ్రమలు ఏ విధంగా అయితే గతంలో పనిచేశాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు కనుక పనిచేసేటట్టయితే తప్పకుండా అమ్ముడు పెట్టడానికి అవకాశం ఉంది. మనం గ్రామాల్లో ఉన్నాం. ఈరోజు పాల ఉత్పత్తి చాలా తక్కువ ఉంది, వాడకం ఎక్కువ ఉంది. కూరగాయల ఉత్పత్తి తక్కువ ఉంది, మనం వాడేది ఎక్కువ ఉంది, మన ఉత్పత్తి లేదు. కోడిగుడ్లు, కోళ్ళు, మాంసం ఇవన్నీ కూడా మనం మన ప్రాంతంలో పూర్తి స్థాయిలో కనుక మీరు పెంచుకున్నట్టయితే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. చేపలు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ కూడా మరి తక్కువనే కనపడతాయి. మరి కూరగాయలు కూడా ఈరోజు వరంగల్ నుంచి నర్సంపేట కొత్తనే కూరగాయలు మన ప్రాంతంలో నామ మాత్రమే. మా పార్వతమ్మకి 10 ఎకరాల భూమి ఉంది, ఒక చిక్కుడుకాయ మొక్క లేదు, ఆఖరికి సోరకాయ చెట్టు లేదు. గేదెలు ఉన్నాయి, మరి గేదెలు. అధికారంలోకి రాగానే మంతని ఎమ్మెల్యే అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడని ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైతే పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఆయన జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గురుకుల పాఠశాల ఆవరణంలో పరిశుభ్రత కోసం గడ్డి మందు కొట్టించారని, అయితే విద్యార్థులకు పనిష్మెంట్ పేరుతో గడ్డి మందు కొట్టిన గడ్డిని తొలగించే పని అప్పగించడంతో అస్వస్థతకు గురైనట్లు తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైతే పరామర్శించిన మంతని ఎమ్మెల్యే శీతాకాలం కావడంతో చలి ప్రభావంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఆస్తమా కారణమనే రీతిలో మాట్లాడారని, మంత్రిగా ఆయన మాట్లాడిన తీరు అవివేకానికి నిదర్శనమని అన్నారు.
27వ తేదీ సాయంకాలం మంతిని ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలలో 50 మంది పిల్లలకి అస్వస్థతకు గురవడం జరిగింది. అస్వస్థతకు కారణం స్కూల్లో ఆ పిల్లలతోటి వెట్టి చాకిరీ చేయించడం వలన ఏ ఉపాధ్యాయురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలకు పనిష్మెంట్ పేరుతోటి ఒక 2-3 రోజుల ముందు దానికి గడ్డి మందు కొట్టి ఆ గడ్డి మందు కొట్టినటువంటి ఆ గడ్డిని శుద్ధి చేయించే కార్యక్రమాన్ని పనిష్మెంట్ కింద చేయించడం వలన ఈ దుస్థితి అయినట్టుగా ప్రాథమికంగా మాకు పిల్లలతో మాట్లాడితే అర్థమైంది. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకు చలికాలం వస్తే అస్తమా వస్తుంది, దానిలో వచ్చిందని వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. మంత్రి ఎమ్మెల్యేకు అధికారం రాగానే కళ్ళు నెత్తికెట్లెక్కుతాయో ఇవాళ స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అంటే పిల్లల యొక్క ఇబ్బందిని ఒక వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ మంత్రి ఎమ్మెల్యే. కనుక అస్వస్థత వస్తే ఒకరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. 50 మందికి వస్తుందా? చలికాలంలో వచ్చే అటువంటి అస్వస్థత ఆ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బంది. కనుక ఇది చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ పాఠశాలల్లో చదువుకునే పిల్లల గురించి శ్రద్ధ పెట్టమని అనేక గురుకులాలలో ఇదే విధంగా జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి గురుకుల పాఠశాలలు అన్నీ అస్తవ్యస్తమైపోయినాయి. వాళ్ళకు కనీస వసతులు కల్పించడం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి నెల వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్ వస్తలేదు. ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే మంత్రి ఎమ్మెల్యే ఈ అస్వస్థతకు గురైనటువంటి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. అది చలికాలంతో వచ్చినటువంటి ఇబ్బంది కాదు. అక్కడ అజాగ్రత్తగా పిల్లలకు పనిష్మెంటు, గరీబ్ పిల్లలంటే వాళ్ళకు ఏమాత్రం భయం లేకుండా వ్యవహరించడం వల్ల జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నా. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. ఇలాంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి సిపిఎం నాయకులు వెళ్లినప్పుడు మెట్ల మీద నుండి కిందకి దింపి దూరం ఉండి మాట్లాడాలి, దగ్గరికి రావద్దు, నాకు ఆనుకోవద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ అవమానకరంగా మాట్లాడి కించపరిచారని సిపిఎం నాయకులు తెలిపారు. దానికి నిరసనగా కలెక్టరేట్ డోర్కి వినతిపత్రం ఇచ్చామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ అన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రజల పట్ల ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కలెక్టర్ మీద విచారణకు ఆదేశించాలని కోరుతున్నామని చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు ప్రజావాణి ఉన్నది. సోమవారము గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఈ ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వడానికి కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎం పార్టీగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం. కలెక్టర్ గారు ఒక అవమానకర పద్ధతిలో ఆయనకు ఏదంటారు వెనకటి కాలంలో అంటుడు ముక్కుడు ఏదైతే ఉంటుందో అంటరానితనం అది పాటిస్తూ మీరు ఇంత దగ్గరికి వస్తారా, మెట్లు ఎక్కుతారా అని గన్మెన్లను పిలిచి మెట్లు దించేపిస్తున్నాడు. ప్రజావాణిలోనే మాకు ఒక పార్టీగా రిప్రజెంటేషన్ పోతేనే ఇట్లా ఉంటే మామూలు ప్రజల పరిస్థితి ఏంది అనేది మాకు అనిపించింది. కాబట్టి ఈ రోజు నిరసనగా కలెక్టర్ గారు తీసుకున్నందుకు నిరసనగా గేటుకు డోర్కి ఈ రోజు మా అప్లికేషన్ పెడుతున్నాము. దీంట్లో కూడా కామారెడ్డి టౌన్ లో ఏదైతే ఈ లింగ నిర్ధారణ పరీక్ష అనేది జరుగుతున్నదో దీంట్లో అనేక మంది పాత్రలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలా. అట్లాగే ఇతర హాస్పిటల్స్ ఏవైతుందో వాటి పర్మిషన్ కూడా మళ్ళీ రివైజ్ చేయాలా. ఏవి కరెక్ట్ నామ్స్ ప్రకారం ఉన్నాయి, నామ్స్ ప్రకారం లేని వాటిని పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే 3వసారి కూడా దొరికిందో ఆ హాస్పిటల్ ని పర్మనెంట్ గా లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారి మీద మేము రాష్ట్ర సిఎస్ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం. ప్రజావాణిలోనే ఎత్తుకుంటే బయట పర్సనల్ కలవాలంటే సమస్యలు బాధలు చెప్పుకోవాలంటే పరిస్థితి ఏంటి అనేది మేము ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి దత్తత దేవాలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి వారిని ఈవో కె వినోద్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దర్శనానంతరము ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, అనుబంధాల దేవాలయ పర్యవేక్షకులు వెంకట్రాజు, ఇన్స్పెక్టర్ నరేందర్ ఉన్నారు.
దీర్ఘమాయుః మనోవాంఛ ఫలసిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు ఆయురారోగ్య ప్రసాద సిద్ధిరస్తు సీతారామచంద్ర పునర్దర్శన ప్రాప్తి. మనకు ఆ రోజు చాలా ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు. మనకు ఆదాయం కోరుకునే జాతర అదొకటి. పోతే సార్ ఇక్కడ ఒక సనాతన ఆచారం ఎప్పుడంటే భద్రాచలంలో నవామికం 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటూ మన దేవాలయం మామూలు దేవాలయంలో పంచమతి నడుస్తాయి, కానీ మనకు నవామికం నడుస్తాయి సార్. 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైష్ణవ గోకులాష్టమి జరుగుతుంది. స్వామికి ఉత్తర ద్వార పూజ జరుగుతుంది. స్వామివారి మేము 3 కుటుంబాలు, మా తాతలు మా తండ్రులు, మేము 3వ తరం సార్. 3 కుటుంబాలు ఇక్కడ సేవ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. ఇది వైష్ణవ పాంచతాంత్ర విధానం సార్ మన దేవాలయం. దాంట్లో కార్యక్రమం ఈ మాఘమాసం జాతర పైనుంచి 10 రూపీస్ దర్శనం ఉంటుంది. దర్శనం ఇది ఫ్రీ. 10 అంటే అప్పుడు జేసీబీ క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అని అదే ఇక్కడ మనం ఏమన్నా ఇంకా ఫెసిలిటీ క్రియేట్ చేసాం ఇక్కడ భక్తులకి. ఫెసిలిటీ మీన్స్ ఇక్కడ టాయిలెట్ కూడా చేసుకోవచ్చు. సమ్మర్లో తడకలిగి ఇక్కడ కింద మాఘమాసం జాతర మాత్రం 10 feet 6 meters 20 feet 18 feet 5.5 ఇక్కడ కొనుగోలు చేసిన సోయా సంచులను ప్రభుత్వం కొనుగోలు చేసిన సోయా సంచులను నా పేరు గజేందర్. నిన్న ఒక లోడ్ తీసుకుపోయినాము, అందరం రైతులం కలిసిపోయినాము. పోతే మంచి తీసుకున్నారు. మాల్ డ్యామేజ్ ఉన్నదని వాపస్ పంపించేసారు. పంపించిన మాల్ అయితే బాగుందన్న, పంపించిన దానికి నంబర్ ఎక్ మాల్ అన్న ఇసుంటి మాలకు ఆర్డర్ వాపస్ చేస్తాడు. ఆడ పంపించుడు కాక మళ్ళీ ఇంకా లారీ ఛార్జ్ మేమే కట్టుకుని మనిషికి అసామి 1500 రూపాయలు ఖర్చు పెట్టుకొని తెచ్చుకున్నాం అన్న మేము. మళ్ళీ ఇప్పుడు పంచులు సోషల్ లోనే ఉండని లేకపోతే ఏమన్నా చేసుకుని మాకు సంబంధం లేదు, మాకు ఫోన్ చేయకూడదు అని చెప్తున్నారు. రెస్పాండ్ కాక వచ్చాడు. మా సొల్యూషన్ వాళ్ళు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందా? మాకు సమాధానం కావాలా, రైతులకు న్యాయం కావాలా. మాకు 51 కిలో పెట్టినాం కాట, 44 కిలోల 80 గ్రాములు వచ్చిందన్న. దీనికి 6 కిలోలు ఎవరు వేస్తారు బాధ్యత? ఓలు సృష్టిలే. మాకు నా పేరు సురేష్, మాది హెగ్డోలి గ్రామం. హెగ్డోలి గ్రామంలో సొసైటీలో సోయా కాట మొదలయ్యి ఒక 10 రోజులు అవుతుంది. అందులో 2 లోడులు కాటా పెట్టడం జరిగింది. ఆ 2 లోడులు పోయేసరికి ఒక లోడ్ అయితే మొత్తము 60% రిటర్న్ చేసిండ్రు. మళ్ళీ అది 2వ లోడ్ అన్నా మాకు పూర్తిగా తీసుకెళ్తారేమో, మొత్తం తీసుకుంటారేమో అదే ఆశతోటి మళ్ళీ ఇంకో లోడ్ పంపడం జరిగింది. అది కూడా మళ్ళీ 150 బస్తాలు వాపస్ పంపడం జరిగింది. ఇలా మాకు పంపడం వల్ల రైతులకు చాలా భారం అవుతుంది. ఈ భారం వల్ల ఏదైతే ప్రభుత్వం సొసైటీ వచ్చేసి బ్యానర్ కూడా పెట్టిండ్రు, ఈ నాణ్యత గల సోయాబీనే కొంటామని. అదే నాణ్యత గల అదే నంబర్ 1 సోయానే మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మాకు తీసుకెళ్లి మళ్ళీ తెచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ భారం అవుతున్నది, వాళ్ళ అదనపు ఖర్చు అవుతున్నది. అక్కడేమో తీసుకుంటలేరు. మొత్తం చూసుకున్నారు, మాలు సూపర్ ఉందా లేదా అన్ని చూసుకున్నారు, అంతా క్లియర్ గా ఉన్నది. వెయిట్ లో కూడా ఏం తక్కువ లేదు, నేచర్ కూడా కరెక్ట్ ఉన్నది, మాల్ కూడా షైనింగే ఉన్నది. కాకపోతే అక్కడ మళ్ళా దాంట్లో ఒక రైతుది 20 బస్తాలు తీస్తున్నారు, మళ్ళీ 4 బస్తాలు వాపస్ పంపుతారు. ఒకటే కూటు ఒకటే చేలో పండించిన పంటకు అది ఆ 4 సంచులు ఎట్లా తేడా ఉంటుంది? ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఇది. దీనికి మేము ప్రతి రైతు అందరూ కలిసి ఖండిస్తున్నాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రెయిన్ స్ట్రోక్ పట్ల అందరిలో అవగాహన తేవడం ఎంతో అవసరం. ఐసీయూ అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని. మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ పాలనలో పేద విద్యార్థులపై చిన్నచూపు. అస్వస్థతకు గురైతే ఆస్తమా అనడం అవివేకం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.